అందరికీ ఉన్న ఒక సందేహం ఏంటంటే, వ్యాసుడు కల్పిత పాత్రలను ఏమైనా సృష్టించాడా అని చెప్పి. హ్మ్. దీని గురించి మీరేం చెప్తారు? ఈ మహాభారతంలో దాదాపు ఒక 1000 పాత్రలు ఉన్నాయి. మహాభారతంలో ప్రధాన పాత్రలు అటు కౌరవులు 100 మంది, పాండవులు 5గురు, శ్రీకృష్ణుడు అనుకుందాం. ఇవి కాక వాళ్ళకు అనుసరించినటువంటి పాత్రలు చాలా పాత్రలు ఉన్నాయి. వాళ్ళందరి గాథలు ఇవి కాక మళ్ళీ కొన్ని ఉపాఖ్యానాలు చెప్పాడు భారతంలో. ఇవన్నీ కల్పిత పాత్రలు కాదు. ఎక్కడైతే నీకు కథ అవసరమో ఆ కథ ఉపాఖ్యాన రూపంలో చూపించాడు. ఉదాహరణకు శకుంతల ఉపాఖ్యానం ఉన్నది. దుష్యంతుడు శకుంతల వీళ్ళ కథ చెప్పాలి అనుకున్నాడు. ధర్మవ్యాధుడి కథ చెప్పాలనుకున్నాడు. ఈ కథలన్నీ చెబుతూ మెయిన్ కథకు ఏ విధమైనటువంటి భంగం రాకుండా ఆ గాథను యథార్థంగా ఆయన చూపించాడు. తర్వాత ఈయన ప్రతి ఘట్టంలో వ్యాసుడు మనకు కనిపిస్తాడు. మొట్టమొదట తాను జన్మించింది మొదలుకొని తిరిగి గాంధారి, కుంతి వీళ్ళకు సంతానం కలిగినంత వరకు వీళ్ళందరినీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు తన కంటితో. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా సలహాలు చెబుతున్నాడు. పాండవులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. చివరి వరకు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రం అశ్వత్థామ ప్రయోగించినప్పుడు కూడా వ్యాసుడు వచ్చి వాళ్ళకి సరిది చెప్పాడు. ఈ అన్ని ఘట్టాలలో కూడా ఆయన చూస్తూనే చెప్పినవి కాబట్టి ఇవి కల్పిత గాథలుగా మనం భావించవలసినటువంటి అవసరం కాదు. ఈ వ్యాసుడు కేవలం ఒక భారతమే కాదు, భాగవతం కూడా రాశాడు, అష్టాదశ పురాణాలు రాశాడు. అయితే ఒక పురాణానికి కొద్దిపాటి తేడా ఉంటుంది కథలో, కథా భాగంలో. అంత మాత్రం చేత ఇదేదో కల్పితం అని చెప్పి మనం అనుకునేదానికి వీల్లేదు. దాదాపు 88,000 శ్లోకాలు ఉండేటువంటి మహాభారతాన్ని వ్యాసుడు చెబుతూ ఉంటే గణేశుడు, వినాయకుడు ఉన్నాడే, ఆయన రాశాడు. వీళ్ళిద్దరూ ఒక కండిషన్ పెట్టుకున్నారు. గణేశుడిని రాయమంటే గణేశుడు కొంచెం అహంభావంగా నువ్వు చెప్తే నేను రాసేది అన్నట్టుగా, నేను ఎంత వేగంగా రాస్తానో అంత వేగంగా మీరు చెప్పాలి అన్నాడు. అట్లేనయ్యా, కానీ నువ్వు అర్థం చేసుకొని రాయాలన్నాడు గణేశుడితో. అతను అన్నాడు సరే అని అన్నాడు. ఎక్కడ తేడా లేకుండా ఇద్దరు రాసుకుంటూనే పోయారు. ఆ వేగాన్ని సరిపోయేటట్లుగా ఆయన చెబుతున్నాడు, ఈయన అర్థం చేసుకుంటూ ఈయన రాసుకుంటూ ఉన్నాడు. అది గణేశుడు రాసినటువంటి మహాభారతంగా లోకంలో బాగా ప్రసిద్ధుడిగా ఉంది. ఈ పురాణాల అన్నింటి యొక్క కథల యొక్క సమాహారంగా మనకు భారతంలో కూడా దీన్ని చెప్పాడు. అందువల్ల మనం వీటిని కల్పిత పాత్రలు అనుకోవాల్సిన అవసరం లేదు.